ఇంటింటి గృహలక్ష్మి. ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా అని తులసి శృతిని అడుగుతుంది. గొడవ కాదు ఆంటీ, చిన్న అపార్థం అని అంటుంది శృతి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా అని నిలదీస్తుంది తులసి అభిని. హాస్పిటల్లో ఆపరేషన్ ఉంటే ఆలస్యం అయిందని అబద్ధం చెప్తాడు. హాస్పిటల్ నుంచి వస్తే అలసిపోయి ఉండాలి కానీ ఇలా హుషారుగా ఉన్నావేంటి అని అనుమానిస్తుంది తులసి. ఇక అభి ఏదో కవర్ చేస్తూ మరిన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇక ఈరోజు మాధవి వచ్చి వెళ్ళింది అని అంటుంది తులసి. ఆ మాటలతో అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు వచ్చింది, నిజమేమైనా చెప్పిందా అనుకుంటూ ఉంటాడు. నన్ను చూడడానికి వచ్చిందిలే అని అంటుంది తులసి. హో అంతేనా అనుకుంటూ రిలాక్స్ అవుతాడు అభి. మరోవైపు లాస్య నందు తులసి గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది భాగ్య. ఇంట్లో నీ తెలివిని వాడు, అందరూ కలిసి ఉంటే నీకు నూకలు ఉండవు, ముందు వాళ్ళని విడగొట్టాలి, ఒక్కొక్కరిని నీ వైపు తిప్పుకోవాలి, ఎవరైతే ఇంట్లో బాధలో ఉన్నారో వాళ్ళని ఓదార్చు, అప్పుడు వాళ్ళ తల నీ భుజంపై వాలిపోతుంది అంటూ సలహా ఇస్తుంది భాగ్య. శృతికి ఫీవర్ వచ్చి ఆలస్యంగా నిద్రలేస్తుంది. కానీ ప్రేమ్ అది పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఏంటి పట్టించుకోడు అని బాధపడుతూ ఉంటుంది శృతి. ప్రేమ్ వెళ్ళబోతూ ఎప్పుడు త్వరగా లేచే శృతి, ఇవాళ ఎందుకు లేట్గా లేచింది అని వెనుదిరిగి వస్తాడు. ఇక ఏమైంది అని అడగ్గా జ్వరం వచ్చింది అని చెబుతుంది. దాంతో టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు ప్రేమ. కొన్ని కావాలంటే కొన్ని చెయ్యక తప్పదు అంటూ ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భాగ్య ఇచ్చిన ప్లాన్లో భాగంగా అంకితను తన వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది లాస్య. వయసుకి మించిన భారం నీకెందుకు అంకిత, జాబ్ చేస్తూ ఇంట్లో పనిచేయడం భారంగా అనిపించడం లేదా అని అంటుంది. పుట్టింట్లో కాలు కింద పెట్టకుండా పెరిగాం, ఇక్కడ ఇన్ని పనులు చేయడం కష్టంగా అనిపించడం లేదా అని లాస్య అడగడంతో, కష్టంగానే ఉంది ఆంటీ, మా అమ్మని నేను అందుకే తిట్టుకుంటూ ఉంటా, నన్ను కూడా తులసి ఆంటీలా ఎందుకు పెంచలేదు అని, అలాగే తులసి ఆంటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని లాస్యకి దిమ్మ తిరిగి కౌంటర్ ఇస్తుంది అంకిత. మరోవైపు అభి హాస్పిటల్కి వెళ్లకుండా వక్ర మార్గంలో వెళ్తున్నాడనే విషయాన్ని అభికి చెప్పి షాక్ ఇస్తుంది తులసి. మధ్యలో లాస్య కల్పించుకోవడంతో రచ్చరేగింది. ఇక రేపటి ఎపిసోడ్లో పరంధామయ్య అనసూయలు అంకిత చేస్తున్న పనులకి వంకలు పెట్టి తులసితో పోల్చుతూ ఉంటారు. ఇక మాటి మాటికి నన్ను తులసి ఆంటీతో పోల్చొద్దు అని ఫైర్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.